ఈరోజు నిజంగా చాలా బ్యాడ్. నాకు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది. నా సెకండ్ ఫిలిం. అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ ఒక ఫ్యామిలీ పర్సన్గా మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి ఈరోజు గొప్ప ఆర్టిస్టు లేరు అనేది నిజంగా జీర్ణించలేకపోతున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి గొప్ప ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీకి దూరం అయినందుకు నేను చాలా బాధపడుతున్నాం. ఆయనకి ఆయన ఆత్మకి శాంతి స్వీకారాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేసాం. బొబ్బుల రాజా, యావన్ యావడు వచ్చింది, ఘటన, వినోదం, దేవుడు, ఇలాంటి సినిమాలు. ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు సీన్ పనిచేస్తారంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ తెలుగు. కోటబాబు దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించిన రారా ఒక్కనే ఉన్న ఇంట్లో బోరు కొడుతుంది. ఈ మధ్యన కూడా వచ్చాను నేను చాలాసార్లు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే, గట్టిగానే మాట్లాడుతుండేవాడు. అది ఇది అడుగుతుండేవాడు. ఏమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు. ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మీ ఇద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు బాబాయ్ అని పిలిచేవాడిని, నన్ను రాజా అనిపిస్తాడు. అతను లేని లోటు తీర్చలేదు అనుకున్న అతను చల్లగా ఉండాలని దేవుడు. అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నారు. అక్కడ అరుణాచల్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు. ఈరోజే